అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల, మీరు చూస్తున్నది అమల టెక్టెడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. ప్రీవియస్ వీడియోలో నెంబర్ సిస్టమ్ సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాతే ఈ సెకండ్ వీడియో అన్నది చూడండి, ఎందుకంటే బేసిక్ కాన్సెప్ట్ అది కాబట్టి. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ టాపిక్ అన్నది చూడండి. అదేవిధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకుని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, ఈరోజు టాపిక్ వచ్చేసి నవోదయ ఎగ్జామ్ సెక్షన్ 2 అర్థమెటిక్ టెస్ట్. ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ సెక్షన్ 1, 2, 3 ఈ 3 సెక్షన్స్ నుంచి మనం ఫస్ట్ టాపిక్ అయితే నేర్చుకున్నాం. అదేవిధంగా మోక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది, టెక్స్ట్ కూడా రాయడం అయితే జరిగింది. ఇక సెకండ్ క్లాస్ నుంచి సెక్షన్ 1, 2, 3 నుంచి సెకండ్ టాపిక్స్ అయితే నేర్చుకుంటున్నాం. ప్రతిదీ క్లియర్గా వినండి, అర్థం చేసుకొని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. వన్ మోర్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి పిల్లలకైతే చెప్పండి. ఇప్పటి వరకు నేను కొన్ని రోజులు వీడియోస్ అన్నది గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే నాకు కొంచెం ఎగ్జామ్స్ ఉండడం వల్ల వీడియోస్ చేయడానికి అవ్వలేదు. సో ఇక నుండి నేను ప్రతిరోజు వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మనకి నవోదయ ఎగ్జామ్కి ఇంకా టైం ఎంతో లేదు, అందువల్ల దయచేసి నేను ప్రతిరోజు వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ వీడియో చూసి పిల్లలకైతే చెప్పండి. ఓకేనా? టైప్స్ ఆఫ్ న్యూమరికల్ సిస్టమ్. ప్రీవియస్ వీడియోలో మనం న్యూమరికల్ సిస్టమ్ కోసం తెలుసుకున్నాం. అందులో కొన్ని టాపిక్స్ అయితే జరిగినాయి, లైక్ నేషనల్ నెంబర్స్ కానీ, ఓల్ నెంబర్స్ కానీ, ప్రైమ్ నెంబర్స్ కానీ, ఆడ్ వన్ అవుట్ కానీ, అట్లాగా ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఇట్లా కొన్ని టాపిక్స్ అయితే కవర్ అయ్యాయి. నేను అప్పుడు చెప్పాను ఇంకా నెంబర్ సిస్టంలో ఇంకా టాపిక్స్ అన్నది ఉన్నది, నెక్స్ట్ కవర్ చేస్తాను. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్. డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటంటే మనం ప్రతిరోజు మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం. లైక్ 1 నుంచి 10 వరకు ప్రతిరోజు మనం యూజ్ చేస్తాం, అవునా కదా? ఏమన్నా చాక్లెట్స్ కావాలన్నా 1 or 2 చాక్లెట్స్ కావాలని, అదేవిధంగా ఏమన్నా కౌంట్ చేయాలన్నా 1 or 2, అట్లాగా మనం 1 to 10 వరకు మనం డైలీ లైఫ్లో వర్డ్స్ అన్నది యూజ్ చేస్తాం. ఇదేంటంటే మెయిన్ బేస్ 10గా కన్సిడర్ చేస్తారనమాట. బేస్ 10గా అసలు ఎందుకు కన్సిడర్ చేస్తారని ఫర్దర్గా చెప్తా. చూడండి, ది డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ది మోస్ట్ కామన్లీ యూజ్డ్ నెంబర్ సిస్టమ్ ఇన్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్లో రోజు కామన్గా యూజ్ చేస్తామంట. యూజ్ డిజిట్స్ చెప్పాయి కదా, 0 to 9 వరకు, అప్ టు 9 వరకు మనం డైలీ లైఫ్లో నెంబర్స్ అన్నది యూజ్ చేస్తాం, అవునా? ఇందులో ఏంటంటే మెయిన్ ప్లేస్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయన్నమాట. లైక్ 100s, 10s, 1s, ఇట్లా ప్లేస్ వాల్యూ మనకి తెలియాలి. ఇది మనం చెప్పుకునేది 5th క్లాస్కి, అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ప్లేస్ వాల్యూ 1st క్లాస్లోనే నేర్పించేస్తారు. 5th క్లాస్కి రాబోతుకి వీళ్ళకి ఇంకా అలవాటు అయిపోద్ది అనమాట. సో ఈ ప్లేస్ వాల్యూ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. డెసిమల్ నెంబర్ సిస్టంలోనే చూస్తాం, ఓకేనా? ప్లేస్ వాల్యూ ఈజ్ బేస్డ్ ఆన్ పవర్స్ ఆఫ్ 10. అదొందా? ప్లేస్ వాల్యూ అన్నది పవర్స్ ఆఫ్ 10 బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ 345 రాసాం. మనం ఎప్పుడు 1s, 10s, 100s, 1000s, 10,000 అట్లా 1 lakh అప్ టు crore వరకు వెళ్తాం అనమాట, అవునా? అలాగా దీన్ని మనం ఎలా రాస్తామంటే, ఇదేంటి మనం ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి, అర్థమైందా? 1s, 0s ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10s. మనం బేస్ 10 ఎందుకు రాస్తామంటే మనకి ఇక్కడ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి ఒకసారి. మీకు అసలు బేస్ 10 అని ఎందుకు రాస్తాం మీకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. అప్పుడు డెసిమల్ నెంబర్కి బేస్ 10 అని ఎందుకు రాస్తామంటే చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే ఇవి 10 నెంబర్స్ ఉండడం వల్ల మనం బేస్ 10 అని ఇండికేట్ చేస్తాం అనమాట. అర్థమైందా? ఇప్పుడు మనం బేస్ 10గా ఫార్మాట్ చేయాలి. అంటే 10 కదా మన బేస్ ఉన్నది, ఇక్కడ ఎంత 10 అంటే 5 into 10 to the power of 0, అప్పుడు 4 into 10 to the power of 1 ప్లస్ 3 into 10 to the power of square. చెప్పాను కదా, పవర్ ఆఫ్ బేస్ని బట్టి మన ప్లేస్ వాల్యూ అన్నది చేంజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మనకి ఇది 3 into 10 square అంటే 100, అవునా? 10 square అంటే 100, అంటే 3 into 100 ఎంత మనకి 300, అవునా? అలాగా 4 into 10 square అంటే 10s అంటే 4 into 10 power 1 అంటే 10 అంటే 40, అవునా? అదేవిధంగా 5 into 10 to the power of 0 అంటే నథింగ్, అవునా? 5 into 0 అంటే 5, అవునా? అప్పుడు 300,
40, 10, 5. అదే ఇక్కడ ప్లేస్ చేస్తే చూడండి, వన్స్. అదేవిధంగా 4 10s, 3 power of 4 అంటే హండ్రెడ్స్. అర్థమైందా? అట్లాగన్నమాట. అర్థమైంది కదా? 100s to 10s, 100స్ని ఎలా కౌంట్ చేస్తారో ప్లేస్ వాల్యూ అర్థమైంది కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా చూడండి. ఇప్పుడు 426 ఉంది. ఇప్పుడు మనకి 6 వాల్యూ ఏంటి ఇక్కడ? 1s వాల్యూ. 2s వాల్యూ ఏంటి? 10s వాల్యూ. అదే 4s వాల్యూ 100 వాల్యూస్. అట్లాగనమాట మన ప్లేస్ వాల్యూ అన్నది ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలోనే మనం తెలుసుకుంటాం. ఓకేనా? వై ఇట్స్ కాల్డ్ బేస్ 10? అసలు బేస్ 10 అని ఎందుకు పిలుస్తారు? బికాజ్ ఇట్ యూజ్ 10 digits. చెప్పా కదా, ఇక్కడ 10 digits యూజ్ చేయడం వల్ల బేస్ 10గా కన్సిడర్ చేస్తారు. Emphasized that every digit in a number has a value based on this position. అంటే ఏంటంటే బేస్ వాల్యూ అన్నది దాని పొజిషన్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. చెప్పా కదా, 345. 3 అంటే 300, 4 అంటే 40, 5 అంటే ఓన్లీ 5. అంటే 100s, 10s యూనిట్ ప్లేస్. అర్థమైంది కదా? తర్వాత ఇంట్రడ్యూస్ ప్లేస్ వాల్యూ. ఎక్స్ప్లెయిన్ హౌ ఈచ్ పొజిషన్ ఈజ్ ఏ పవర్ ఆఫ్ 10 power n. అంటే మనం ఏంటంటే ఇక్కడ చూడండి, 10 power 0, 10 power 1, 10 power 2 అట్లా కన్సిడర్ చేసుకున్నాం. అవునా? ఇది చూడండి, ఫస్ట్ పొజిషన్ ఆఫ్ యూనిట్స్ 10 to the power of 0 అంటే మనకి ఏంటి కన్సిడర్ చేస్తే 1 వస్తుంది అనమాట. సెకండ్ పొజిషన్ ఏంటి? 10 power 1. అదే థర్డ్ పొజిషన్ అంటే 10 square. ఫోర్త్ పొజిషన్ అంటే 10 cube. అట్లాగా మనకి స్క్వేర్స్ అన్నది యాడ్ అవుతుంది అనమాట. అంటే లైక్ నేను చెప్పాను కదా, బేస్ ఇక్కడ నుంచి 0 కాడి నుంచి 9 వరకు మన స్క్వేర్స్ అన్నది ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల మనకి ప్లేస్ వాల్యూ అన్నది మనకి క్లారిటీ వస్తుంది అనమాట, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను. 345, 3 into 100, 4 into 10, 5 into 1. ఓకేనా? ఈచ్ పొజిషన్ రిపీటెడ్ నెగిటివ్ పవర్ ఆఫ్ 10. అంటే ఏంటంటే ప్రతి దానికి నెగిటివ్ పవర్ కూడా ఉంటుంది. అంటే 10 power -1 అంటే 1/10 అనమాట. -2 అంటే హండ్రెడ్స్. అట్లా వీటికి కూడా వాల్యూ అన్నది ఉంటుంది అనమాట. ఓకేనా? ఎగ్జాంపుల్ 45.67 అంటే ఏంటి? ఇక్కడ 4, ఇదేంటి? 1s ఇది. అవునా? ఇది 10s. అర్థమైందా? చూడండి, 4 into 10, 40, 5 into 1, 5. అదేవిధంగా ఇది చూడండి, 0.1. దీన్ని ఏంటి? 0.1గా కన్సిడర్ చేయాలి. అప్పుడు 0.6 వస్తుంది. ఇది 0.001. చూడండి, ఇదేమో 0.1, ఇదేమో 0.01. చూడండి, 0.01. ఇట్లా కన్సిడర్ చేసుకుని మల్టిప్లై చేస్తే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అన్నది వస్తుంది అనమాట. ఓకేనా? రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూడండి. మనీ మనం 100.25 అంటే 100 అంటే ఏంటి? మనకి రూపీస్. 2.5 అంటే పైసా. అదేవిధంగా మెజర్మెంట్స్ 1.5 meters తీసుకుంటా. అంటే 1 అంటే ఏంటి? 1 meter. 50 అంటే 50 centimeters. 5 అంటే. ఓకేనా? టైం అదే 2.5 hours అంటే 2 అంటే ఏంటి? 2 hours. 5 అంటే 30 minutes. అట్లా కన్సిడర్ అన్నది చేస్తాం. ఓకేనా? పిల్లలకి ప్రతిదీ కూడా చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పండి. వాళ్ళది 5th class మైండ్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి వాళ్ళకి నేను చెప్పే కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ నుంచే నేర్చుకోవడం వల్ల మనం చెప్పేది జస్ట్ 5th classలో చెప్తున్నాం. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి 5th వరకు ఏమైతే చదువుతారో అదే నవోదయ ఎగ్జామ్. సో వాళ్ళకి ఇది కొంచెం కొన్ని టాపిక్స్ కొత్తగా ఉంటాయి, కొన్ని టాపిక్స్ ఏమో ఇంట్రెస్ట్గానే ఉంటాయి, కొన్ని టాపిక్స్ ఏమో చాలా కష్టంగానే ఉంటాయి. అది మనం చెప్పే విధానం బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్, ఇప్పుడు డెసిమల్ నెంబర్స్ చూసాం. ఇప్పుడు బైనరీ నెంబర్ సిస్టమ్. బైనరీ నెంబర్ సిస్టమ్ మీన్స్ ఏంటంటే బేస్ 2. బైనరీ నెంబర్ సిస్టమ్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం? మన సిస్టంలో కానీ లైక్ కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే మనకి బైనరీ నెంబరే. అంటే లైక్ 1, 0 ఈ రెండే ఉంటాయి బైనరీ లాంగ్వేజ్. ఇది ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నట్లకి ఈ బైనరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం టీవీ రిమోట్ ఉంది. టీవీ రిమోట్ మనకు కావాల్సిన నెంబర్ ప్రెస్ చేస్తున్నామంటే దానికి అర్థం ఏంటి? దాంట్లో బైనరీ నెంబర్ కోడింగ్ అన్నది ఉంటుంది. ఆ కోడింగ్ తీసుకొని మనకు కావాల్సిన ఆపరేషన్ అన్నది బయటికి సబ్మిట్ చేస్తుంది అనమాట. చూడండి, ది బైనరీ నెంబర్ సిస్టమ్ యూజ్ ఓన్లీ 2 digits, 0 and 1. దిస్ ఈజ్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్. ఇదేంటంటే కంప్యూటర్ లాంగ్వేజ్. ఓకేనా? అదేవిధంగా మన టీవీ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, మన ఫోన్ అవ్వచ్చు, మన ఎలక్ట్రికల్ గూడ్స్ సంబంధించి ఏదైనా సరే మనం ఆపరేట్ చేస్తామంటే దాంట్లో బైనరీ కోడింగ్ అన్నది ఉంటుంది అనమాట. ఓకేనా? ఆ బైనరీ కోడింగ్ ఏంటంటే 1, 0 వీటి ద్వారా కోడింగ్ అన్నది జరుగుతుంది. అందుకని మనం ప్రెస్ చేసిన వెంటనే వాటి కోడింగ్ అన్నది ఫామ్ అయ్యి మనకు కావాల్సిన అవుట్పుట్ అన్నది ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇది మనకి 54 అన్నది ఏంటిది? మనకి డెసిమల్ నెంబర్.
దీన్ని మనం బైనరీగా కన్వర్ట్ చేయాలి. అంటే దీనికి బైనరీ కోడింగ్ అంటే మనకి 54 ఉంది, దాని బైనరీ కోడింగ్ మనకి సిస్టమ్కి ఎలా ఇస్తుంది, సిస్టమ్ మనకి ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తుందో చూడండి. ఇప్పుడు 54 వేసుకున్నా, 2 వేసుకున్నా, 2ని మల్టిప్లై 27 టైమ్స్ చేస్తే 0 వస్తుంది. అవునా, దీనికి రిమైనింగ్ ఏంటి 0 వచ్చింది. అట్లా మల్టిప్లై చేస్తే మనకి ఇట్లాగా మనకు వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి చూసారా, ఇక్కడ నుంచి చూసారా, ఇక్కడ నుండి మనం దీన్ని బ్యాక్ సైడ్ కన్నా తీసుకురావాలి. అదేనా, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 1 1 చూడండి 1 1 ఓకేనా, తర్వాత 0 1 1 0 1 1 0 అదేనా. దీన్ని బేస్ 2గా కన్సిడర్ చేస్తాం. బేస్ 2గా ఎందుకు తీసుకుంటున్నాం, మనం ఇక్కడ ఓన్లీ 1 0నే యూజ్ చేస్తున్నాం కాబట్టి బేస్ 2గా కన్సిడర్ చేస్తాం. అనదర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి, 36 బేస్ 10. దీన్ని డెసిమల్ నెంబర్ బైనరీ నెంబర్ సిస్టంలో కన్వర్ట్ చేయాలి. చూడండి 36 మనం ఇలా మల్టిప్లై చేస్తే మనకి రిమైనింగ్ అన్నది మనం సైడ్ తీసుకుంటాం. అవునా, ఇక్కడ చూడండి మనం ఇలా తీసుకురావాలి. అర్థమైందా, చూడండి 1 0 0 1 0 0 మనకి బైనరీ కోడింగ్ ఏంటి వచ్చింది, ఈ నెంబర్ వచ్చింది అనమాట. అర్థమైందా, మీకు ఇన్కేస్ ఇది కానీ కరెక్టా ఉందా లేదా, దీన్ని బైనరీ టు డిసిమల్ చేయొచ్చు, డిసిమల్ టు బైనరీ చేయొచ్చు. ఇది కరెక్టా కాదో మీరు తెలుసుకోవాలంటే దీన్ని డిసిమల్ నెంబర్ కూడా కన్వర్ట్ చేయాలి. చూడండి నేను సేమ్ కోడింగ్ నేను డిసిమల్లో తీసుకున్నాను. చూసారా, సేమ్ కోడింగ్ నేను బైనరీ కోడింగ్ నేను డిసిమల్లో కన్వర్ట్ చేస్తున్నాను. చూడండి సేమ్ నెంబర్స్ ఇక్కడ వేసుకున్నాను. చూడండి 2 power 0 2 power 1 2 3 4 5. చూసారా, నేను డిసిమల్ నెంబర్ని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ డిసిమల్ నెంబర్గా కన్వర్ట్ చేస్తున్నాను. అంటే మన బేస్ నెంబర్లు ఏంటి మనకి 2 కదా, అక్కడ మనం డిసిమల్ నెంబర్ అయితే 10 తీసుకున్నాం, 10 power తీసుకున్నాం. కానీ ఇక్కడ బైనరీ నెంబర్ కాబట్టి 2 తీసుకున్నాం. చూడండి 2 power చూడండి 2 power 0 అంటే ఏంటి 0, 2 power 1 into 0 అంటే 0, 2 square అంటే 1 ఉంది, అంటే 2 square అంటే 4 మనకి, 2 cube power 0 అంటే 0, 2 power 4 into 0 అంటే 0, 2 power 5 into 1 అంటే 32. చూడండి 36. చూసారా, మనకి ఈ ఆన్సర్ వచ్చిందా, మనకి బైనరీ నుంచి డిసిమల్ కన్వర్ట్ చేసిన ఇలా వచ్చింది. దీన్ని మళ్ళీ మనం చేసింది కరెక్టో కాదంటే డిసిమల్ టు బైనరీ కన్వర్ట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అన్నది వచ్చింది. చూసారా, ఇదనమాట. దీనికి సంబంధించి వర్క్షీట్ అయితే ఇచ్చాను. నేను జస్ట్ బేసిక్స్ చెప్తాను, నేను ఫర్దర్గా నేను డీప్గా వర్క్షీట్ ఇచ్చినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, రైట్ ది డిసిమల్ నెంబర్ 7.84 ఇన్ వర్డ్స్. అంటే డిసిమల్ నెంబర్ని మనకి వర్డ్స్ రూపంలో రాయండి. ఓకేనా, లైక్ ఎలా రాస్తారు డిసిమల్ నెంబర్ వర్డ్స్ అంటే ఇదంతా మనకి 7. అవునా, అలాగే వర్డ్స్ రూపంలో ఈ నెంబర్ అయితే రాయండి. వాట్ ఈస్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఇన్ ది నెంబర్. 3 ప్లేస్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ చెప్పండి, 1s. అవునా, యాడ్ ఇదంతా యాడ్ చేయండి. యాడ్ చేస్తే సర్టెన్ వాల్యూ అన్నది వచ్చింది. ఓకేనా, మల్టిప్లై ఇది నేను చేయను, ఎందుకంటే నేనేం చెప్పిన కాన్సెప్ట్ మీకు ఎంతవరకు అర్థమైందో దాన్ని బట్టి మీరు ఇదంతా ప్రాక్టీస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, మల్టిప్లై 0.4 into 0.25. ఓకేనా, రైట్ బైనరీ నెంబర్ కోడింగ్, దీన్ని డిసిమల్కు కన్వర్ట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పాను కదా బైనరీ టు డిసిమల్, అట్లాగా కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ ది డిసిమల్ నెంబర్ టు 25 ఇన్ బైనరీ. 25 నెంబర్ని బైనరీలో కన్వర్ట్ చేయండి. అదేవిధంగా సెవెంత్ ప్లేస్ వాల్యూ ఎంతో మెన్షన్ చేయండి. అదేవిధంగా దీన్ని పొజిషన్ ఆఫ్ వాల్యూ, దీని పొజిషన్ ఆఫ్ వాల్యూని అన్నది కన్సిడర్ చేయండి. ఏంటి ఏ నెంబర్ కావాలి మనకు పొజిషన్ ఆఫ్ వాల్యూ 4 అనమాట. అర్థమైంది కదా ఈరోజు క్లాస్ బైనరీ నెంబర్ సిస్టమ్, అదేవిధంగా డిసిమల్ నెంబర్ సిస్టమ్. ఈ 2 టాపిక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు రిపీట్ చేయండి. ఈ బైనరీ నెంబర్ డిసిమల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా చాలా ఈజీ. సో డైలీ అన్నది ప్రాక్టీస్ మస్ట్ అండ్ షుడ్గా చేయండి. ఓకే కదా, ఈరోజు క్లాసు. రేపు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అన్నది నేర్చుకుందాం. అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ కొలీగ్స్ కానీ దీనికి సంబంధించి లైక్ నవోదయ క్లాస్కి సంబంధించి ఎవరైనా ఉంటే కనుక మీకు నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి. అదేవిధంగా మీరు క్లాస్ అంతా విన్న తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ అన్నది చేయండి. దీనివల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, కొంచెం టాపిక్స్ ఇంట్రెస్ట్గా చెప్పడానికి కూడా ఉంటుంది. ఓకేనా, ఇదండి ఈరోజు క్లాసు. ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ కొలీగ్స్ కానీ మీకు నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.